అందరికీ నమస్కారం. మనం ఈరోజు రామాయణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఒక సజీవ ఇతిహాసం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, ఇంకా ఎంతో ప్రభావవంతమైన ఈ గాథ అసలిప్పటికీ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, మన ప్రయాణాన్ని ఎక్కడో పురాణకాలంలో కాకుండా సరిగ్గా ఇక్కడ ఈ రోజున ప్రారంభిద్దాం. ఇది భారతదేశంలోని పంచవటి, గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో పురాణం, వర్తమానం రెండూ కలిసి ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ వీధుల్లో వినిపించే ఆ కథ ఏంటి? ఏ శాశ్వతమైన గాథ ఇప్పటికీ ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది? అది ఒక రాకుమారుడి వనవాస కథ. ఈ కథ ఈ ప్రాంత సంస్కృతిని, ప్రజల విశ్వాసాన్ని ఇప్పటికీ తీర్చిదిద్దుతూనే ఉంది. అసలు పంచవటికి ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం ఈ కథ మొదలైన చోటికి వెళ్ళాలి. అదే గొప్ప రాజ్యమైన అయోధ్య. అయోధ్యలో అప్పుడంతా ఒక పండగ వాతావరణం. దశరథ మహారాజు తన పెద్ద కొడుకైన రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించారు. అంత సవ్యంగా జరిగిపోతోంది అనుకుంటున్న సమయంలో రాజభవనం గోడల వెనుక రాజకీయ కుట్రలు మొదలయ్యాయి. ఇదంతా ఎలా జరిగిందంటే, మంథర అనే ఒక దాసి అసూయతో రగిలిపోయింది. ఆమె రాణి కైకేయ మనసులో విషం నింపింది. దీంతో కైకేయి రాజు ఎప్పుడో ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆ రాజ్య గతినే మార్చేసింది. ఆమె కోరిన ఆ 2 వరాలేంటో తెలుసా? మొదటిది, తన కొడుకైన భారతుడిని రాజుగా చెయ్యాలి. రెండవది, అసలైన వారసుడైన రాముడిని అడవులకు పంపాలి. అంతే, ఈ 2 కోరికలతో రాజ్యం మొత్తం తలక్రిందులైపోయింది. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిందేంటంటే, ఇదేదో కొన్ని రోజులు అడవికి వెళ్లి రావడం కాదు, ఏకంగా 14 సంవత్సరాల సుదీర్ఘ వనవాసం. అంటే ఒక రాకుమారుడి జీవితంలో అత్యంత విలువైన కాలమంతా అడవుల్లోనే గడపాలి. రాముడు తన తండ్రి మాటను నిలబెట్టడమే తన ధర్మమని భావించాడు. అందుకే తన విధిని స్వీకరించాడు. కాని ఆయన ఒంటరిగా వెళ్లలేదు. తన భార్య సీత ఆయనతో పాటే వస్తానని పట్టుబట్టింది. అలాగే నమ్మకమైన సోదరుడు లక్ష్మణుడు కూడా అన్నను వదిలి ఉండటానికి ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ కూడా రాముడితో వనవాసానికి బయల్దేరారు. అలా రాజభవనంలోని అన్ని సౌకర్యాలను వదిలేసి ఆ ముగ్గురూ అరణ్యంలోని కఠినమైన జీవితంలోకి అడుగుపెట్టారు. మరి వాళ్ళ ప్రయాణం వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది చూద్దాం. చాలా సంవత్సరాలు అడవుల్లో తిరిగాక వాళ్లు పంచవటి అనే ఒక పవిత్రమైన చోటుకి చేరుకున్నారు. సంస్కృతంలో పంచవటి అంటే 5 మర్రిచెట్ల తోట అని అర్థం. ఈ ప్రదేశమే వాళ్ల వనవాసంలో ఒక కీలకమైన ఘట్టానికి వేదికైంది. అందుకే ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని అంత పవిత్రంగా చూస్తారు. చూడండి, ఇక్కడే ఇతిహాసం, వర్తమానం ఒకటయ్యాయి. కథలో చెప్పినట్టుగా రాముడు, సీత, లక్ష్మణుడు స్నానం చేసిన ఆ రాంకుండలోనే ఈరోజు కూడా యాత్రికులు పుణ్యస్నానాలు చేస్తారు. అంటే చరిత్ర ఇక్కడ ఇప్పటికీ సజీవంగా ఉంది. అయితే పంచవటిలో దొరికిన ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. అనుకోకుండా జరిగిన ఒక హింసాత్మక సంఘటన మొత్తం ఇతిహాసం గతిని మార్చేసింది. అదేంటంటే, రాక్షసరాజు రావణుడి సోదరి శూర్పణఖ రాముడు, లక్ష్మణుడిని చూసి మోహించింది. వాళ్లు ఆమెను తిరస్కరించడంతో ఆమెకు కోపం, అసూయ కట్టలు తెంచుకున్నాయి. వెంటనే సీతమీద దాడి చేసింది. తన వదినను కాపాడటానికి లక్ష్మణుడు ఆమెను అంగవిహీనురాలిని చేశాడు. ఆ అవమానం ఒక పెద్ద ప్రతీకారానికి దారితీసింది. శూర్పణఖ నేరుగా తన సోదరుడైన రావణుడి దగ్గరికి వెళ్ళింది. దాంతో రావణుడు ఒక మాయా బంగారు జింకను పంపి రాముణ్ణి పర్ణశాలకు దూరం చేశాడు. అదే అదనుగా ఒక ఋషి వేషంలో వచ్చి సీతను అపహరించి తన లంకా రాజ్యానికి ఎత్తుకెళ్ళిపోయాడు. రామాయణంలో అతిపెద్ద సంక్షోభం ఇక్కడే మొదలైంది. ఇక సీత అపహరణతో రాముడి వనవాసం కేవలం ఒక వ్యక్తిగత త్యాగంగా మిగిలిపోలేదు. అది న్యాయం కోసం, తన భార్యను రక్షించుకోవడం కోసం చేసే ఒక మహా అన్వేషణగా మారింది. ఈ యుద్ధం కేవలం 2 వ్యక్తుల మధ్య జరిగింది కాదు. ఇది 2 విరుద్ధమైన శక్తుల మధ్య పోరాటం. ఒకవైపు రాముడి ధర్మం, అంటే న్యాయం, విధి, మరోవైపు రావణుడి అధర్మం
అంటే అన్యాయం, అహంకారం. మంచికి చెడుకు మధ్య ఎప్పటినుంచో జరుగుతున్న పోరాటం లాంటిది. సంవత్సరాల పాటు జరిగిన భీకరమైన యుద్ధం తర్వాత రాముడు రావణుడిని ఓడించి సీతను రక్షించాడు. పంచవటి అడవుల్లో మొదలైన ఆ సంఘర్షణకు అలా ముగింపు పలికాడు. సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత వనవాసం ముగిసింది. రాముడు, సీత, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చారు. కాని వాళ్ల కథ ప్రభావం అప్పుడే మొదలైంది. ఆ ప్రభావం ఎంత గొప్పదంటే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజునే మనం దీపావళి పండగ జరుపుకుంటాం. అంతేకాదు, ధర్మబద్ధమైన పాలన ఎలా ఉండాలో చెప్పడానికి రాముడిని ఒక ఆదర్శంగా తీసుకుంటాం. ఈ కథలోని పాత్రల విశ్వాసం, విధి, భక్తి ఇలాంటి ఎన్నో విలువలు దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల సంస్కృతిలో లోతుగా పాతుకుపోయాయి. మళ్ళీ మనం మొదలుపెట్టిన పంచవటికి వస్తే ఇక్కడ ఈ వారసత్వం ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంటుంది. గోదావరి ఒడ్డున జరిగే గంగాహారతిని చూస్తే ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ కథను కేవలం చెప్పుకోవడం కాదు, ప్రజలు ఆ కథలో జీవిస్తున్నారు. చివరిగా ఒక ప్రశ్న: పురాతన కథలు మన నేటి ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నాయి? రామాయణం దీనికి ఒక అద్భుతమైన సమాధానం. ఇలాంటి కథలు కేవలం పురాణాలు కావు. అవి మన సంస్కృతికి, నైతికతకు, మన నివసించే ప్రదేశాలకు ఒక సజీవ పటాల్లాంటివి. తరతరాలుగా దారి చూపిస్తూ అసలు మనం ఎవరమని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి.